ఓయూ భూముల కబ్జాలో జస్టిస్ నరసింహారెడ్డి 2020లో ఓయూ భూమి కబ్జా పెట్టిన నరసింహారెడ్డి భార్య ఇందిర 311 చదరపు గజాల భూమి కబ్జా ప్రహరీ గోడ నిర్మించిన నరసింహారెడ్డి ఫ్యామిలీ గోడను కూల్చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది కబ్జాపై ఆనాడు ఆందోళన చేసిన కాంగ్రెస్ ఓయూకు వెళ్లిన బట్టి ఉత్తమ్ ఇతర నేతలు అదే వ్యక్తికి విద్యుత్ విచారణ కమిషన్ బాధ్యతలు ఏదైనా రంగంలో అవినీతి జరిగిందా లేదా తెలుసుకోవాలంటే ఒక సచ్చిలుడైన వ్యక్తి దానికి బాధ్యుడిగా పెట్టాలి అయితే విచారణ చేస్తే 100% వాస్తవాలే చెప్తారనే భరోసా ప్రజల్లో కలగాలి కానీ విద్యుత్ ఇతర రంగంపై రేవంత్ సర్కార్ ఓ కమిషన్ వేసింది గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తి కుటుంబం కబ్జా చేసిందని ఆందోళన చేసిందో అదే వ్యక్తి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది ఆయన కూడా మాజీ హైకోర్టు న్యాయమూర్తిలా కాకుండా ఓ రాజకీయ నాయకులా మాట్లాడడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది విద్యుత్ రంగంపై రేవంత్ రెడ్డి సర్కార్ వేసిన కమిషన్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ నరసింహారెడ్డి అనేక ఆరోపణలు వస్తున్నాయి 2020 సంవత్సరంలో నరసింహారెడ్డి భార్య ఇందిర ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జా చేసిన కేసులో ఇరుక్కున్నారు యూనివర్సిటీకి చెందిన స్థలంలో నరసింహారెడ్డి భార్య ఇందిర ఆక్రమంగా నిర్మాణాలు చేపట్టారు దాదాపు 311 చదరపు గజాల స్థలాన్ని ఆమె కబ్జా చేశారని అధికారులు గుర్తించారు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికి అక్కడ ప్రహరీ గోడ నిర్మించారు తర్వాత అక్కడికి వెళ్ళిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ గోడను కూల్చేశారు ఈ ఘటన జరిగిన సమయంలో జస్టిస్ నరసింహారెడ్డి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్గా ఉన్నారు భర్త ఉన్నత పదవిలో ఉన్నారనే భరోసాతోనే ఆయన ప్రోత్సాహంతోనే ఆయన భార్య ఇందిర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి దీనిపై ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఓయూలో ధర్నాకు దిగారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విహెచ్ సంపత్ కుమార్ వంశీచందర్ రెడ్డి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఓయూకు వెళ్ళి ఆందోళన చేశారు ఓయూ భూములు ఆక్రమిస్తున్న నరసింహారెడ్డిపై ఇతరులపై చర్యలకు డిమాండ్ చేశారు ఆ తర్వాత మరింత లోతుగా విచారణ జరిపిన వర్సిటీ అధికారులు మొత్తం 3296 చదరపు గజాల స్థలం ఆక్రమణకు గురైనట్టు యూనివర్సిటీ అధికారులు గుర్తించారు అందులో జస్టిస్ నరసింహారెడ్డి కుటుంబం కబ్జా పెట్టిన 311 చదరపు గజాలు కూడా ఉంది అయితే ఇప్పుడు అదే వ్యక్తిని విద్యుత్పై విచారణ కమిషన్ చైర్మన్గా నియమించడంపై అనుమానాలు కలుగుతున్నాయి యూనివర్సిటీ భూమిని కబ్జా చేశారని ఆనాడు ఆరోపణ చేసిన వాళ్ళే ఇప్పుడు ఎందుకు ఆయనను ఉన్నత పదవిలో కూర్చోబెట్టారనే ప్రశ్నలు వస్తున్నాయి ఆయన మాట్లాడుతున్న తీరు చేస్తున్న విమర్శలు మరీ అన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి